ఐక్యత కలిగి ఉండాలి. అంతేగాని ఈడి మీద ఆడి చాడీలు, ఆడేమి ఈడి మీద చాడీలు, నీ మీద చాడీలు చెప్పేవాడు ఇంకోటి వస్తాడు ఎవడొకడు. విమర్శించుకోవడాలు మానేయాలి, ఏలైతే చూపడాలు మానేయాలి. ఒకరిలో నలుసెతికే ముందు ఏం చూసుకోమన్నాడు? దూలం. మన పెద్దోళ్ళు ఏమో రంగు అన్నారు అంతే. దేవుడేమో దూలం అన్నాడు, మనుషులేమో దూలం ప్లేస్లో రంగెట్టాడు. అద్దంలో చూసుకోరా నీ రంగేటని. మన రంగులు మనకు కనబడవు, అందరి రంగులు ఎదుగుతూ ఉంటారు కొంతమంది. నీ కూతురికి పెట్టుకో పేరు, నీ కొడుక్కి పెట్టుకో పేరు, నీ భర్తకి పెట్టుకో పేరు. అవతల భర్తలకి అవతల పిల్లలకి పేర్లు పెట్టే వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు చెప్తున్నాను. ఒకరు పెట్టో ఈరోజు నీకు పెడతారు. నువ్వు ఏ కొలతతో కొలిచావో అదే కొలతతో కొలవబడతావు అని ఉంది. నువ్వు ఏదైతే విత్తేవో అదే కోస్తావు. అందరికీ పేర్లు పెట్టావా, నీ పిల్లలను బట్టి నువ్వు పేరు పొందుకుంటావు, పెట్టించుకుంటావు. నువ్వు ఖచ్చితంగా పెట్టించుకుంటావు. ఒకవేళ పెట్టించుకోకపోతే బైబిల్ దేవుడు నిజదేవుడు కాదు, రాయబడిన మాట నిజం కాదు, అబద్ధమే. నువ్వు ఎంతమందికి పేర్లు పెట్టావో అన్ని పేర్లు పెట్టించుకుంటావు నీ పిల్లలకు. నువ్వు ఎంతమంది భర్తలకి పేర్లు పెట్టావో నీ భర్తను బట్టి అన్ని పేర్లు పెట్టించుకుంటావు. పెట్టించుకోకపోతే నేను ప్రకటించేది సత్యమే కాదు, అంత అనుభవిస్తావు. ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనని నీకు అనవసరం. ఎవరు ఎలా పోయినా నీకు అనవసరం. నీ బతుకేదో నువ్వు చూసుకో. అందరికీ పేర్లు పెట్టడమే, అందరికీ పేర్లు పెట్టడమే. వీళ్ళు ఏదో పెద్ద బాగున్నట్టు, వీళ్ళు స్థిరంగా ఉన్నట్టు. ఎవరు స్థిరంగా